అందరికీ నమస్కారం. నేను దామోదర్ నేరెళ్ళ మడిపల్లి గ్రామ నివాసిని. మా అమ్మ నాన్న రాధమ్మ రామస్వామి చిన్న కొడుకుని. వాళ్ళ జ్ఞాపకార్థం అని మా ఊర్లో క్యాంప్ చేయడం జరిగింది, హెల్త్ క్యాంపు. అది 3 సంవత్సరాల పైనే అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫాలోఅప్ క్యాంప్ కూడా మా ఊర్లోనే చేసి ఉంటే, అప్పుడు మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు సురేందర్ నుండి మీ ఊర్లో చేస్తావా మా ఊర్లో చేయవా అంటే, ఎందుకు చేయము కంపల్సరీ అని ఫేమస్ మన సీతారాముల వారి దేవస్థానం ఇల్లంతకుంట గ్రామంలో హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. అప్పుడు మిత్రులు ఎస్పెషల్లీ సురేందర్నే మరి ఇట్లా ఇంకా వేరే ఊర్లలో కూడా చేస్తే చాలామందికి బెనిఫిట్ అవుతుంది అంటే ఒక సంస్థ స్థాపిస్తామని దేవాలయంలోనే మేము అనౌన్స్ చేయడం జరిగింది. అది అనౌన్స్ చేసినాక కూడా చాలా గ్రామాలలో ఇప్పుడు చేస్తున్నాము. సో దేవుని దయ వలన మిత్రుల సహకారం, ఇండియన్ మెడికల్ అసోసియేషను, నాకు చాలామంది మిత్రులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి కూడా వచ్చిన డాక్టర్లు ఉన్నారు, కరీంనగర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎంతోమంది వచ్చి తలా ఒక చేయడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇలాగే మీ అందరి సహకారము, ఆ దేవుడి దీవెనలు ఉంటే, దాతలు కూడా కొంచెం మాకు సహాయం చేస్తే ఇది మెల్లమెల్లగా వేరే రాష్ట్రాలకు కూడా తీసుకుపోవాలనే మా కోరిక. అంతేకాకుండా ఇంకా మాకు మంచి సంస్థ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే కొన్ని ఇప్పటికైతే మేము మా ఫోకస్ అంతా స్క్రీనింగ్ టెస్ట్ల మీదనే. హై బీపీ డయాగ్నోజ్ చేయడము, న్యూ బ్లడ్ షుగర్ డయాబెటీస్ పేషెంట్ డయాగ్నోజ్ చేయడము, కొలెస్ట్రాల్ డయాగ్నోజ్ చేయడము. ఎందుకంటే ఇవి సైలెంట్ కిల్లర్స్. సడన్గా హార్ట్ అటాక్, ఇంతకుముందు ఒక అమ్మను చూసినా ఆమెకి బీపీ వలన స్ట్రోక్ వచ్చింది. ఆ అమ్మ యాక్చువల్లీ ముందే బీపీ ఉందని తెలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే స్ట్రోక్ వచ్చేదే కాదు. అట్లనే ఇప్పుడు హార్ట్ అటాక్లు కూడా చాలామంది తెలియకుండా నిద్రలో పోతున్నారు, చాలామంది యంగ్ జనరేషన్ కూడా. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, ఎందుకంటే టెస్ట్ చేయింది మనకు బయట పడదు కదా. అందుకే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. బీపీ డయాగ్నోజ్ చేయడము, కొలెస్ట్రాల్ డయాగ్నోజ్ చేయడము, షుగర్ పేషెంట్ డయాగ్నోజ్ చేయడము, థైరాయిడ్, అనీమియా పేషెంట్లను ముందే డయాగ్నోజ్ చేసి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా మేమే సప్లై చేస్తాము. ల్యాబ్స్ కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేస్తాము. అబ్నార్మల్ రిజల్ట్స్ ఉంటే వాళ్ళని అప్రోప్రియేట్ డాక్టర్కి రెఫర్ చేయడమే కాకుండా మెడికేషన్స్ కూడా హెల్ప్ చేస్తాం. సో ఇది మా ముఖ్య ఉద్దేశము. సో మీ అందరి దీవెనలు కావాలి దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే. మీరందరూ సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ.